आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలను మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథంలోని విషయం మనందరికీ సాధనాపరంగా లౌకికంగా ఉపయోగకరంగా ఉండేది, ఉత్తమమైనదిగా ఉండేది, ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళేది కాకా దీక్షిత్ యొక్క జీవిత విధానం. ఎందుకంటే కాకా దీక్షిత్ తన భౌతికమైన అవిటితనాన్ని తొలగించమని ప్రార్థించకుండా మానసికంగా ఉన్న అవిటితనాన్ని తొలగించమని ప్రార్థించిన మహోన్నత వ్యక్తి. ఎందుకంటే బాహ్యమైన అవిటితనం తొలగవచ్చు వైద్యం ద్వారా, కానీ మానసిక ఆంతరిక వైద్యం తొలగాలంటే మాత్రం సద్గురువు యొక్క అవసరం ఎంతో ఉంది. అది గుర్తించాడు ఈ కాకా దీక్షిత్. ఎందుకంటే చీకటిని పారదలేవాడు గురువు. చీకటిని చీకటిలో ప్రవేశించాలి. చీకటిగా ఉంది ఈ గదంతా కూడా, వెలుగు ప్రవేశిస్తేనే చీకటి మాయమవుతుంది. చీకటిలోకి ప్రవేశించేవాడు గురువు. అయ్యో చీకటి నాకు భయం అని బయట ఉన్నాడు అనుకోండి, ఈ చీకటి తొలిగేది ఎలా? అందుకే అజ్ఞానాన్ని ఉద్ధరించడం కోసమే భగవంతుడు మానవ రూపంలో మహాత్ముల రూపంలో అవతరించాడు. అంటే మానవుడు మహాత్ముడుగా అవడానికి కూడా అవకాశం ఉంది అని తెలియపడం కోసమే భగవత్ అవతారం ఇలా మహాత్ముడు ప్రకటమవుతుంది. అంటే మానవుడు సాధించలేనిది అంటూ ఏది లేదు, సంకల్పం ఉంటే. ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు, భౌతికంగా లౌకికంగా చూస్తున్నా సరే సంకల్పం అనేది ఉంటే వాడు ఖచ్చితంగా ఏదైనా సాధించగలడు. అంటే ఏమిటి? ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అనుకూలంగా అయిన పరిస్థితుల్లో కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఎప్పుడు మార్చుకుంటాడు? లక్ష్య సిద్ధి ఉంటే, ఇది సాధించాలి అని ఉంటే మాత్రం తప్పకుండా సాధించగలడు. మాట వరుసగా అనుకున్నాం అనుకోండి, అది మాట వరుసగానే ఉంటుంది. దానికి బాబా భగవంతుడి అవసరం లేదు. మనం ప్రపంచం చూస్తే అర్థమవుతుంది. ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి క్రికెట్, ఐపీఎల్ క్రికెట్ ఆడుతున్నారు అందరూ. ఆ ఐపీఎల్ క్రికెట్లలో రాజస్థాన్ ఒక ఛాలెంజ్ ఉంది కదా, రాజస్థాన్, హైదరాబాద్ అని, చెన్నై కింగ్స్ అని ఉన్నారు కదా. ఆ రాజస్థాన్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ నాన్న ఒక హార్డ్వేర్లో పనిచేసేవాడు. వాళ్ళ అమ్మ ఆ పనిచేసిన చాలక ఇంటి పని ఇళ్లలో పని చేసుకుని వచ్చారు. ఇతనికి క్రికెట్ అంటే ఇష్టం, ఏది వాళ్ళ కొడుక్కి. మరి క్రికెట్ ఏం ఇష్టం అంటే ఏదో ఈదులు ఆడుకుంటే అది ఏడ వస్తుంది? దానికి కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకోవాలి, డబ్బు కావాలి. దానికి రాత్రులు ఎక్కడ పని చేసుకుంటూ ఆ పిల్లవాడు ఆ కోచింగ్ ఎట్లో కష్టపడి కోచింగ్ డబ్బులు ఇవ్వకుండా చూసో నేర్చుకొని ఐపీఎల్లో 13 బాల్తో 50 రన్స్ కొట్టాడు. ఇంతవరకు ఐపీఎల్లో 13 బాల్లో 50 రన్స్ కొట్టినవాడు ఒకడు లేడు ఇప్పటి వరకు. వాడే పేరు ఏదో ఎస్ఎస్సి జైస్వాల్ ఏదో ఉంది పేరు అనుకుంటున్నా. వాడి పేరు ఎస్ఎస్సి జైస్వాల్ ఎస్ఎస్ఓ. రేపు ఆడబోతాడు వాడు కూడా. మరి 13 బాల్లో 50 రన్లు అనుకోండి. అంటే కష్టాన్ని, కన్నీళ్ళని కచితో కొట్టి పరుగులు తీశాడు. ఎలా 13 బాల్లో 50 రన్లు అంటే సామాన్యం కాదు కదా. ప్రపంచం ఎవరు చేయలేదు అతను చేశాడంటే అతను లక్ష్య సిద్ధి ఉందా లేదా? అదే ఈ ఆధ్యాత్మికత అనేది ఏదో దేవుడి గురించి మాట్లాడే విషయం కాదండి. మనం ప్రతి ఒక్కటి లోకం అన్వించుకుంటూ రావాలి. అదే మనోజ్ శర్మ ఒక అతడు, వాడు గుజరాత్ స్టేట్ కూలివాడు.
రాత్రుల్లో కుక్కను తీసుకుపోయేదానికి ఆ ఉద్యోగం తీశాడు. ఇంకా బొచ్చుకుందు లాగా వాటిని తీసుకుపోయేదానికి ఒకటి గుర్కాగా పనిచేశాడు. ఐపీఎస్ చదివాడు. అంటే సాధ్యం కాదంటే ఏం లేదు. మనం అనుకుంటున్నాం ఈ సాధన మనం యాడ్ చేయగలుగుతామండి. ఏదే పారాయణ ఏమంటేనే మా వల్ల కాదండి, మీ వల్ల అవుతుంది. సత్సంగా చెప్పండి, మా వల్ల కాదని మీ వల్ల అవుతుంది. మరి ఏంటి, ఇది చెయ్యాలని లక్ష్యసిద్ధి ఉంటే సాధించగలం. ఈ దీక్షిత్ తన అవిడిదానాన్ని పోగొట్టాడు. బాహ్యం కాదు, అంతరంగ అవతారాన్ని పోగొట్టాడు. అతనిలో ఉన్న జ్ఞానాన్ని నింపాడు, సాధనాపరంగా చేశాడు. అందుకోసమే ఒక భవంతి కట్టించాడు, ఏకాంతంగా ఉండనిచ్చాడు 9 నెలలు. మరి 9 నెలలు కట్టినప్పటికి కూడా అతని మనసులో చలనం అంటూ లేదు, సంచలనం అంటూ లేదు. మరి అటువంటి వ్యక్తిని ఇంకా ఉన్నత తీసుకోవాలనిపిస్తుంది. అతనే ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది లేరు బాబాజీలో, కానీ ఇతని మీద ప్రత్యేక శ్రద్ధను చూపించాడు. ఇతరులో ఉన్న అంకుటిత దీక్షతో కలిగిన విశ్వాసము, ఆ విశ్వాసం ఎవడైతే ఉంటుందో వాడు ఇంకా అభివృద్ధి తీసుకురావాలి సాధన పరంగా అనే భావం సద్గురుకు ఉంటుంది. అట్లాంటి విషయం కాకా దీక్షిత్తు ఎంతగా విశ్వసించామంటే ఎవరికి లభించిన అవకాశం, ఎవరికి లభించిన మహాభాగ్యం ఈ దీక్షిత్తుకి లభింపజేశాడు సాయినాథుడు. ఏమిటి అవకాశం అంటే ఏదైనా బాగా గుప్తంగా చెప్పేవాడు. అది కూడా వాడి పురజ సంస్కారం చెప్పేవాడు. అది కూడా వాడు శ్రద్ధగా వింటాడు చేస్తాడంటే వాడికి మాత్రమే చెప్పేవాడు. మనం అనుకుంటాం నాకు చెప్పలేదు కాబట్టి, అతనే చెప్పాడు కాబట్టి నేను కరెక్ట్గా ఉండా అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక నువ్వు అనుకోండి, ఇప్పుడు హేమంత్ నువ్వు నువ్వు చెల్లి చేస్తున్నావు, దారి తప్పుతున్నావు అని చెప్పాను, నేను చెప్పాను అనుకోండి, నేను అనుకుంటున్నా నాకు చెప్పలేదు ఆయన కాబట్టి నేను పర్ఫెక్ట్. ఎందుకని 10 మంది నీకే చెప్తున్నాడు ఆయన. అంటే నువ్వు చెడదారు పోతున్నావు నీకు చెప్తున్నాడు అంటే నేను మంచిదారు పోతున్నాను కాబట్టి నాకు చెప్పడం లేదు అని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఆయన చెప్పినా నేను వినను కాబట్టి చెప్పను. ఆయన చెప్పినా నేను వినను కాబట్టి చెప్పను. వినేవాడు చెప్పాలి, వినేవాడు చెప్పాలా, వినేవాడికి చెప్పాలా, వినేవాడికి చెప్పే ఉపయోగం ఇట్లా భావిస్తారండి. ఇక్కడ కాకా దీక్షితుడికి ఎవరు చెప్పేది, కాకా దీక్షితుడికి ఎంతగా ఉద్బోధిస్తున్నాడు, ఎంతగా ఆచరణ తీసుకొని ప్రయత్నం చేస్తున్నాడు బాబా. అంటే ఆయన సంకల్పం ఉంటే భగవంతుడి అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది. అందుకే ఏ పనైనా సరే ప్రయత్నం 90%, 10% దైవానుగ్రహం. 90% లేకుండా దైవానుగ్రహం 90% నేను 10% చేస్తా అంటే అనుకోడు. సోమవుతాగా. ఇప్పుడు కష్టపడకుండా నీకు డబ్బులు ఇస్తూనే ఉంటే నువ్వు సోమరు అవుతావా? ఎలా అవుతావు? సోమరు అవుతావు. ఎందుకు డబ్బులు ఇస్తాడు కదా, అడిగేది ఇస్తాడు కదా. వాయిస్ వస్తాడు విద్యురా మామూలుగా చెప్తున్నా. అందుకని ఏం చేస్తారు, అమ్మని ఏం చేస్తారు, నీకు ఎంత అవసరం అంతే పెడతారనమాట. అప్పుడు నీకు కష్టం తెలుస్తుంది. నేను కష్టపడాలి, వాళ్ళని అడిగేది అని భావన ఏర్పడుతుంది. భగవంతుడు అంతే. అందుకే భగవంతుడు ఇచ్చినట్టు తీసుకుంటా ఉంటాడు. అప్పుడు కొద్ది కష్టం కలిగిస్తాడు, కొంచెం ఇస్తూ ఉంటాడు. ఆయన అడిగేదా, మనమే కష్టపడతాం, మనమే చేద్దాం అనే భావన ఏర్పడతాడు భగవంతుడు. ఇప్పుడు వీరందరూ కూడా చెప్పాం కదా, ఆ క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఆ మనోజ్ శర్మని ఐపీఎస్ కావచ్చు, ఇంకొక ఆయన భారతి మన ఆంధ్రాలో, ఆమె 13 ఏళ్ళకి పెళ్లి చేశారు. 8 మైళ్ళు నడిచి బస్సు ఎక్కి చదువుకొని కెమిస్ట్రీలో పీహెచ్డీ పొందాడు. అంటే మనం వీటికంటే సాగులు చెప్తాం, కుండి సాగులు చెప్తాం, ఏదైనా సరే. సాగులు చెప్పే విజయము వాడి వంక కొడుతుందంట, వంకలు చెప్పేవాడి పట్ల విజయం వాడి వంక కొడుతుందట. కానీ మేధావి ఆలోచించేవాడు సాకులు చెప్పడు. ఏ పని ఇచ్చినా దీన్ని ఎలా చేయాలని భావిస్తాడు అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి మనకి అన్వయించుకుంటూ రావాలండి, లేకపోతే ఉపయోగం ఉండదు. ఏదో బాబా చదువుతున్నాము, దీక్షితుడు గొప్పవాడు, నేను చదువుకుంటా ఉంటే లాభం లేదు. అంటే ఇతని పట్ల ప్రత్యేకంగా అతనికి బాబా అతను లభించింది. అంటే బాబా ఎంత సముద్రైనప్పటికీ కూడా ఆ విషయం ఎవరికి బాహటంగా చెప్పరు మహాత్ములు ఎప్పుడు కూడా. ఇలా చెయ్యి,
అని మహాత్ములు ఎప్పుడు చెప్పరు, పబ్లిక్గా చెప్పరు. ఎందుకంటే ఇంతే కదా అని చులకన భావం ఉంటుంది. కానీ ఇతని మనుషులు మొత్తం జాగ్రత్త పెట్టాడు, చాలా విషయం చెప్పాడు. ఏమో ఆయన బాంబే వెళ్ళాలి దీక్షిత్తు, బాబా అందుకున్నాడు అని మొత్తనే వెళ్ళు అన్నాడు. అంటే వెళ్ళు అన్నాడు, ఏమిటి దాని అర్థం? అని పక్కన ఎక్కడికి వెళ్ళాలన్నాడు. బాగా కుదరాడు కదా, వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలన్నాడు. అంటే ఏంటి? భావయుక్తంగా బాబా ఏం చెప్తాడు, ఆ వెళ్ళు అనేదాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? పైకి అన్నాడు. ఏది ఏమైనా అర్థం అవుతుందిలే. వెళ్ళు ఎక్కడికి? పైకి. నేను బాంబే అంటున్నాడు, వెళ్ళు అన్నాడు, ఎక్కడికంటే పైకి అంటున్నాడే, ఇది ఏమిటా అన్నాడు. అంటే వాడేవుతున్నాడు, పైకంటే భగవంతుని వద్ద కాబోలు. ఇది సంస్కారం. మహాత్ముల సన్నిధిలో మనకు మాట చెప్పారంటే అది ఏ సందర్భంగా చెప్పారు, అందులో ఏం అర్థం ఉందని ఆలోచించాలి మనం. ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, ఒక పని చేద్దాం అంటాం, అలాగే ఇలా చేయాలనుకోండి, మరి ఎందుకు చెప్పుకుంటారు మన అమ్మ నాన్నలు? లేదా అర్థం ఉంటుంది. అంటే అందులో లోపం బాగా మనకి చెప్పలేదు. ఇప్పుడు పలానాతో స్టాండ్ చేయి బాగా అన్నాడు అనుకోండి, వాళ్ళు చెడ్డవాడు అన్నాడు అనుకోండి, మళ్ళీ చెడ్డవాళ్ళు అంటండి. అది వాళ్ళ అలా చూసుంటారు వాళ్ళు, అది పబ్లిక్కి చెప్పలేదు. అది గ్రహించారనుకోండి, మీరు చెప్పారంటే మన మంచిగా ఉంటుంది, తన అర్థం ఈ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తాడు విజ్ఞానవంతుడు. నీలాంటి వాడు నాలో అంటే ఆలోచించదు, యాదవులు ఎప్పుడే చెప్పించాలంటారు. చిన్నప్పుడు ఇలా అన్నాను నేను. ఇక్కడ బాబా అన్నాడు, వెళ్ళి అన్నాడు, పైకి అన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి? పైకి అన్నాడు. వెంటనే ఎలా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలన్నాడు. ఎవరు కృషి చేస్తున్నాడు అనమాట. అంటే ఏంటి? వాడు ఎందుకు అడుగుతున్నాడు బాబా గ్రహించాడు. ఇంకేంటి? భావయుక్తంగా ఆచార్యులు అడుగుతున్నాడు, అడిగినవాడు కూడా, అందుకు చెప్పేవాడు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ పైకి ఈ మాటలు అనుకోండి, ఏమర్థం చెప్పండి? వెళ్ళు ఎక్కడికి, పైకి, ఎలా వెళ్ళాలి, ఏంటి భాష? నేను అర్థమవుతుంది మనకి. కానీ దీక్ష పట్టుకున్నాడు అంటే బాబా నుంచి మనం విషయం గ్రహించాలి. పైకి అన్నాడు అంటే అర్థం ఏమిటి? పైకి అంటే ఉన్నతమైన స్థానానికి. అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది సృష్టి అంతా కూడా. మనం యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావం అనుకుంటే ఆ భావం అక్కడ పడుతుంది. నువ్వు నాకు మంచి మాట చెప్పావు అనుకోండి, నా భావం చెడ్డదనుకోండి, అది చెడ్డగా తీసుకుంటా. వీడు ఎప్పుడు ఇంతే, ఏమడిగా అడ్డు చెప్తానే ఉంటాడు. అట్టండి నువ్వు ఎందుకు చెప్తావు నేను ఆలోచించు. ఇప్పుడు నా మంచి చెప్తున్నాను ఆలోచించు. అదేంటి ఇక్కడ బాబా ఎందుకు చెప్పాడు అంటే, ఇతను అడిగేవాడు ఎవడు? భావక్తులు అడుగుతున్నాడు, తెలుసుకోవాలని బాబు అడుగుతున్నాడు. అడిగినప్పుడు సమాధానం కూడా అలా వస్తుంది. ఎలా వెళ్ళాలి అన్నాడు. ఎన్నో చోట్ల ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నుండి కూడా ఒక మార్గం ఉంది అని ఇంటర్నెట్ చెప్పాడు అనమాట. పైకి అంటే ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి, అది ఆధ్యాత్మిక పరంగా అనుకున్నాం. లౌకికంగా పైకి అంటే ఉన్నతమైన చదువులు కావచ్చు, ఉన్నతమైన ఉద్యోగం కావచ్చు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పరీక్ష రాయకుండా సర్టిఫికేట్ ఇచ్చుకునే మార్గం ఉంది, ఉందా లేదా? కష్టపడి చదివి మరి చదివి సర్టిఫికేట్ మార్గము ఉంది. అందుకన్నాడు నువ్వు పైకి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అదే లౌకికంగా భౌతికంగా కూడా డబ్బు సంపాదించాలంటే ఎన్ని మార్గాలు లేవా? చీటింగ్ లేదా? అందులో మార్గమే. ఇప్పుడు ఫోన్లో దొంగతనం చేస్తున్నాం కదా, ఏమంటారు? ఫైబర్ అంటే అది ఉంది కదా, అది డబ్బు సంపాదించి ఇది డబ్బు సంపాదించడమే. చివరికి పట్టుబడితే తలుచుకోగలమా? అధర్మంగా సంపాదిస్తే. కానీ అధర్మంగా సంపాదించి అధర్మంగా సర్టిఫికేట్ పొందినవాడు ఉద్యోగం పొందినప్పటికి కూడా వాడికి క్షణక్షణం భయమే. ఎప్పుడు ఏమొస్తుంది, ఈ ఉద్యోగం ఇప్పుడు ఊడిపోతుందో, ఊడిపోతే పర్వాలా, మనం తెలిసి కదా, వాడు కట్టి నిద్రపోలేడు. అందుకని ఆధ్యాత్మికంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఇక్కడి నుంచి ఒక మార్గం ఉంది. నువ్వు చెప్పాడు ఎన్నో మార్గాలు ఉన్నాయి అంటే మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి అక్కడ పోతాం. ఇక్కడి నుంచి ఒక మార్గం ఉంది అన్నాడు. అంటే అంటే ఇది సరైన మార్గం అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటూ ఆ మార్గంలో ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, పెద్ద పనులు ఉన్నాయి, ఎలుగు వంటలు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో ఆ ప్రక్కనే ఉన్న అగాధంలో పడిపోతాం. ఇది బాబాయ్ అనమాట. ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు, పెద్ద పుళ్ళు, ఎలుగు గొంతులు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్నామో అగాధంలో పడిపోతాం. ఏంటి దీనిలో అర్థం కనిపించాలి? ఎందుకు ఆ మాట అన్నాడంటే ఏందో పిచ్చి పెంచిరాయన ఏదో అన్నాడు. ఓహో కొండ మీద పోతే పుళ్ళు కనబడతాయి కావాలన్నా, ఇల్లు కూడా వస్తాయి కావాలన్నా, చెట్టు అడ్డుపడతాయి కావాలన్నా, మన కొండ మీద కాలు జరిపితే ఆలోచన పోతే పడిపోతాం కావాలన్నా, పిచ్చి మాట అనుకుంటాం మన బొట్టిగాలో. దిశ ఆలోచించదండి. ఆ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఏది అధర్మ మార్గం అనుకుందాం. ఎన్నో అడ్డంకులు మనం అధ్యయనం చూసుకుందాం. ఏమి అడ్డంకులు? రాగ ద్వేషం రెండు, అరిషట్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఏ మార్గంలో చెప్పాడు? ఎన్నో మార్గం ఉన్నాయే. దాంట్లో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఇవి సాధనలో అడ్డంకులు. ఇప్పుడు సత్సాంప్రదాయం కాకుండా, భగవత్ ప్రమాణంతో కాకుండా ఆధ్యాత్మికంగా ముందుకు పోయే వాళ్ళకి ఒకటి కోరిక. ఏమి? పేరు ప్రఖ్యాతలు రావాలి, డబ్బు మనకు రావాలి. ఒకవేళ దానికి అడ్డం పడింది అనుకోండి, కోపం క్రోధం వస్తుంది. ఎక్కువ చేయాలనుకోండి మదం ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను మహాపండితుడిని, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు అని మనం చూస్తూనే ఉన్నాం. బాబా చరిత్రలో కూడా హేమత్పతి కూడా అదే అనుకున్నాడు కదా, బాగా తెలుసు అనుకున్నాం. మూడే శాస్త్రి వచ్చాడు బాబా చరిత్రలో, నాకంతా తెలుసు అనుకున్నాడు. మరి జవహరాలి, జానకి దాసు ఇద్దరు ఎవరు భయమయ్యారు? ఇట్లా పరిశీలించామనుకోండి అహంకారపూర్తిలో పోతాం. అవి మనకు అడ్డంకులు. ఇప్పుడు అక్కడ చరిత్రలు రాలేదా? మహాపండితులు వచ్చి ఆయన పరీక్షించాలనేసి, అలాగే గురు చేతుల్లో ఆయన పరీక్షించాలని చెప్పేసి ఇద్దరు పండితులు రాలేదా? ఇవన్నీ ఉత్తమైన మార్గాలు, పైగా చెప్తున్నా, పైకి ఉన్నతమైన మార్గాలు. ఇవన్నీ అడ్డంకులు, పెద్ద పుల్లు. అంటే పెద్ద పుల్లు అంటే అది ఎంతసేపు అయినా సరే ఏ జీవుని పట్టుకుని హింసిస్తామా? పుల్ల పెద్ద పులి అంటే ఏంటి? ప్రతి ఒక్కటి వేటాడడంలో ఉంటుంది. ఈ పాండిత్యుడికి ఉంది వేటాడడం చేస్తుంటాం. అంటే ఎంతమందిని మనం మన ఆశ్రమం చేర్చుకోవాలా, లేదా మన పక్కన చేర్చుకోవాలా అనే భావన ఉండొచ్చు. ఇది మన భావన మాత్రమే. ఎలుగు బంట్లు రాత్రుల్లో చెట్టు ఎక్కుతుంది అంటే ఏమిటి? రాత్రి అజ్ఞానంలో కూడా, మన చీకట్లో కూడా మనలో భావన కోరికలు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అడ్డంకులు. అజాగ్రత్తగా ఉన్నామా అగాధంలో పడిపోతాం. ఇది ఒక వర్షం. రెండో వర్షం చూద్దాం. ఏది? అడ్డంకులు అనేది కామన్. ఎందుకని? అషిట్ వర్గాలు ఒక 6, రాగము దేశం 2, 8 అడ్డంకులు. ఇంకా పెద్ద పురులు, ఎలుగు వంటి ఇవి వచ్చి మంత్రోచ్చారణ, యోగం, ధ్యానం. ఈ పెద్ద పురులు ఎలుగు అనుకుందాం. అంటే మంత్రం నేర్చుకుని ఆ మంత్రం ఉచ్చరించడం. ఈ మంత్ర ఉచ్చరణలో గురువు చెప్పినట్టుగా నువ్వు ఈ మంత్రం ఉచ్చరించకపోయినా, గురువు చెప్పినట్టుగా, సద్గురు చెప్పినట్టుగా ఈ యోగము ధ్యానము చేయకపోయినా కింద పడిపోతాం. ఇప్పుడు గురువు చెప్పాడు అనుకోండి, అందుకే పాలవర్గం అంటారు, మంత్రం అంటే శక్తి, బీజము, ఆ పదం వాడతాడు. ఆ మూడిని కానీ నువ్వు అతిక్రమిస్తే నువ్వు అగాధంలో పడిపోతావు. ఇప్పుడు ప్రాణాయామం చెప్పాడు అనుకోండి, ప్రాణాయామం గురువుగారి దగ్గర నేర్చుకోలేదు, మన సొంతంగా నేర్చుకోకూడదు. ప్రాణాయామ పుస్తకం చేసి టీవీలో చూసి నేర్చుకోకూడదు. అంటే ఆ ప్రాణాయామంలో
గురువు చెప్పినట్టు చేయకపోతే శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా వస్తాయి. అది అగాధంలో పడిపోవడం అంటే. అలాగే ధ్యానం అన్నాం. ధ్యానం అంటే దీ ప్లస్ ధ్యానము, ధ్యానము బుద్ధితో ఎరుకగా కలిగి ఉండడం. ఆ ఎరుక కలగకుండా పక్కదారి పెట్టామనుకోండి, అగాధంలో పడిపోతాం. అంటే ఇక్కడ మంత్రమైన, ధ్యానమైన, యోగమైన ఈ మూడు వచ్చి అడ్డంకులు, పెద్ద పురులు, ఎలుగుబంటి అనుకుంటే, అజాగ్రత్తగా ఉంటే, అంటే గురువు చెప్పినట్టుగా నువ్వు ధ్యానం చేయకపోయినా, గురువు చెప్పినట్టుగా నువ్వు యోగం చేయకపోయినా, గురువు చెప్పినట్టుగా మంత్రోచ్చరణ చేయకపోయినా, సద్గురువు చెప్పినట్టుగా చిన్న అజాగ్రత్త వల్ల కూడా నువ్వు పడిపోతావు. అట్లా పడిపోయేవాడు ఉపాసన బాబా. అంటే ఎంత మంత్రం చెప్పిన కూడా అతను శ్వాస సంబంధమైన వ్యాధి వస్తుంది చూడండి, బాబా కింద వస్తుంది. అంటే నువ్వు పై కొనసాగిపోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఇవి ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, పురులు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఈ పురులు కూడా ఈ మంత్రం, జ్ఞానం, యోగం పని మనం జాగ్రత్తగా పాటించలేము. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఉపవాసం ఉందని అంటారు, మన సద్గురు చెప్పాడు. ఉపవాసం అంటే ఉపవాసము, దగ్గరగా ఉండడము. అంతేగాని అన్నం తినకుండా ఉపవాసం కాదు అని ఆయన చెప్తాడు బాబా. దగ్గరగా ఉండడం అంటే ఏమంటే ఆ పక్కన కూర్చోవడం కాదు, మానసికంగా కూడా ఆయన సన్నిధిలో ఉండడం. ఎలా వీలవుతుంది? నేను ప్రతి పనిలో కూడా ఆయనే ఉన్నాడని భావన, పనియే దైవం అనే భావంతో చేసామనుకోండి, ఫలితం పొందగలం. నేను గురుగారు వచ్చా, నాకేదో ఉపదేశించడం అన్నా, ఆయన ఉపదేశించాడు, నేను పని చేయరా అన్నాడు అనుకోండి, చేయకపోతే పాపం మనకు వస్తుందా రాదా? మరి అడగడం ఎందుకు? అది ఆగాధంలో పడిపోవడం అంటే. అజాగ్రత్తగా ఉంటే ఆగాధంలో పడిపోతాం. అందుకే బాబా నువ్వు సృజనంతా కలిసి నేను అని ఎరుగుతో కలిగి ఉండు, ఎరుగు కలిగిపోతే అగాధంలో పడిపోతాం. అందుకే బాబా అంటాడు, ఏమారిన భక్తులు బాబా సన్నిధిలో కూడా ఉండి ఎటువంటి మనోవికారాలకు లోనై భ్రష్టులైనారో వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉందముగా అని చెప్పాడు సాయిచంద్ర గ్రంథంలోనే. అదే సాయిచంద్ర గ్రంథంలో, మహాసాపద గ్రంథంలో ఎంతటి భక్తుడైనా ఏ మారక్షణాలు ఉంటాయి. వాక్యం సార్, ఎంతటి భక్తుడైనా ఏ మారక్షణాలు ఉంటాయి. ఎవరి మహాసాపతి గురించి రాస్తాడనమాట. ఏమిటి అని రాస్తాడు, అది రాస్తాడు ముందు మాస్టర్ గారు. కానీ అతడు ఆ మహాసాపతి ఇంటికి ఒక్కొక్కటి రోజు అది రొట్టె పెట్టేవాడు పాపం బాబాని రూపంలో. ఒకరోజు అది పెద్ద గురిగేటప్పటికి కాలుతో తన్నాడు దాన్ని, కాలు గడ్డ పడతాడు, తన్నాడు. బాబా దగ్గరికి వచ్చాడు. బాబా అప్పుడేమన్నా ప్రత్యేకంగా చెప్పాలి, అందరూ జనం కూర్చొని ఉన్నారు. ఇక్కడ నాలాంటి రోగిష్టి కుక్క ఉంది, ప్రతివాడే అది కుడుతున్నాడు. ఇప్పుడు నేను కొట్టాను అనుకోండి, ఆ మాట మీరు చెప్పారనుకోండి, వీళ్ళకేం అర్థం కాదు, నాకు అర్థమవుతుంది. అంటే ఏంటి, మహారాజు ఎంత గొప్పవాడు, చిన్నప్పుడు కాదు. ఎందుకంటే బాబా మొట్టమొదట షిరిడీకి వచ్చినప్పుడు ఆయన మహాత్ముడిని గుర్తించి ఆయే సాయి అని పిలిచిన మహోన్నత వ్యక్తి మహాసాపతి. అంటే ఎంతటి సాధనాపరుడు అంటే బాబా మహాత్ముడు గుర్తించాడు. మనమంతా బాబా మనకి మేలు చేశాడు కాబట్టి ఆయన దేవుడు అంటున్నాం, అని మహాత్ముడు అంటున్నాం, అని పూజిస్తున్నాం. మరి మహాసాపతికి ఏం అనుభవం లేదు. ఆయన బండి దిగాడు, ఆయన చూస్తానే ఆ దిగి వచ్చి చూశాడు. అద్భుతమైన ఆనందంతో, అనుభూతితో, అప్రయత్నంగా ఆయే సాయి అన్నాడు. మరి అటువంటి వ్యక్తికి ఏమా లక్షణాలు ఉంటాయని మాస్టర్ హెచ్చరిక చేశాడు. మరి ఆ క్షణం అతను గోతులు పడ్డాడా లేదా? క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, 100 మార్కులు ఇచ్చాడు, 100 మార్కులు క్వశ్చన్. అందులో ఒక రాయలా 100 వేస్తాడా? ఆన్సర్ తెలుసు, కానీ తొందరలో మర్చిపోయాడు, రాయడం టైం అయిపోయింది. అది ఏ మార్గం అండి. అందువల్ల ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో ఈ అడ్డంకులు ఉంటాయి, పుల్లు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, అంటే మంత్రదీక్షలు ఉంటాయి, యోగాలు ఉంటాయి, ధ్యానాలు ఉంటాయి. అందుకే బాబా మనకి అవి నట్ల, ఎందుకంటే అవి మనం సక్రమంగా చేయలేము కాబట్టి. ఉపవాసం మనం చేయగలుగుతామా? చేయలేము. మనకి ఇష్టమైన పదాలు ఉందనుకోండి, అబ్బా ఇది శనివారం కాకపోయింటే అని అంటాను నేను. అంటే తినాలని ఆశ పుట్టింది ఇంకేం ఉపయోగం ఉంటుంది?
అందుకే దేవాలయంలో నైవేద్యానికి గుడ్డ కప్పుకొని ఎందుకు తీసుకుపోతారు? అది తినాలని ఎవరైనా చూసి అంటే అది నైవేద్యానికి పనికిరాదు. ఇంత అర్థం ఉందండి. కాబట్టి ఎన్నో మార్పులు ఉన్నాయి, వాటిలో ఇన్ని అడ్డంకులు ఉంటాయి. మీరు అగాధంలో పడిపోతారు. తిరిగి అన్నాడు మార్గదర్శనం తోడుంటేను అన్నాడు. ఈ దీక్షిత్తు మార్గదర్శనం తోడుంటేను అన్నాడు. తిరిగినాడు దీక్షిత్తు. మార్గదర్శనం తోడుంటే ఏమవుతుంది అంటే అప్పుడు మాత్రం ఎట్టి ప్రమాదం కష్టము ఉండదు. ఆ ఎలుగు పుండ్లు పెద్ద పుండ్లు పక్కకు తొలగిపోతాయి. ఇది బాబా చెప్పే సమాధానం. ఆయన పక్కన ఉన్నాడు అనుకోండి, మరి ఏమన్నమాట ఎలా ఉంటుంది? మంత్రమైన తంత్రమైన ఆయన పక్కన ఉన్నట్టు ఆయన చెప్పినట్టుగానే మనం చేయగలం. ఆయన తోడున్నాడు అనుకోండి, మనకేం భయం? స్వతహాగా బండి కొనుక్కొని డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ ఏమైనా కూర్చోడానికి చాలా చాలా ఉంటుంది ఉండదా? ఎలా నువ్వు ఏమైనా కొత్త ఉంటాడు హ్యాపీగా ముందుండేవాడే. ఈ పక్క బండి వస్తుందా, ఈ పక్క బండి వస్తుందా చూసుకుంటా పోవాలా. అజాగ్రత్తగా ఉంటే ధామలు పడిపోతాం. అలాగే ఇది తోడున్నాడు అనుకోండి, ఏమి హ్యాపీ కూర్చోపోతా ఉండదు. కాబట్టి సాధనలో కూడా మార్గదర్శి తోడుంటే భయం లేదు. అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీడికన్నీ తెలుసురాడు ఆయన. వీడి దగ్గర మనం ఆలోచించామంటే మన పని మన వల్ల కాదని ఆ మంత్రము తంత్రము ధ్యాన యోగము ఏదో కావచ్చు కాదు. వాటి అడ్డంకులు అని కూడా రాగము కావచ్చు, దేశం కావచ్చు, దర్శిత వర్గులు కావచ్చు. సూర్యుడి ముందు మినుగురు పురుగులు, నక్షత్రాలు, చంద్రుడు ఏం వెలుగుస్తుందండి? చీకటిగానే ఉంది, ఈ మినుగురుతో ఉన్నాము కాబట్టి సూర్యుడు వచ్చాడు. ఇవన్నీ పటాపంచం. కాబట్టి మార్గదర్శి తోడు ఉంటే ఇవేవి నీకు అడ్డు రావు. అందుకే కృష్ణ భగవానుడు అర్జునుడు కోరిన కృష్ణ భగవానుడు, నువ్వు నా సారథిగా ఉంటాను, అవును నాకేం చింతగా. మహాభారతం జరిగింది. అర్జునుడు కావలసిన వాడే, దుర్యోధనుడు కావలసిన వాడే. నేనేమో ఆయుధం చేపట్టను, యుద్ధం చేయను, నేను కావాలా? లేదు, నా సైన్యము, నా యువనువు, నా గురాలు నీకు కావాలా? అర్జునుడు ఎవరుకున్నాడు? నువ్వు నాకు చాలు స్వామి, నీ గురాల పడి నాకు చాలబడలేదు అన్నాడు. పోనీ దుర్యోధనుడు గుర్రాలు సైన్యం అందరూ తీసుకున్నాడు, ఇచ్చాడా? ఈయన ఒక్కడు తీసుకున్నాడు సారథి, నాకే కృష్ణుడు ఆయన చూసుకున్నాడు పని. అది సద్గురు పగ్గాలపకి చింతకు తావులేదు అని బాబు చెప్తాడు. టూరిస్ట్ బస్సు ఉంది సార్, తన కాలం డబ్బులు కట్టేసినాం. మనం ఏమన్నా ఎక్కడ చెక్ పోస్ట్ వస్తుందా, ఎక్కడ పోలీసులు వస్తాడా, 50% మేము మనించుకున్నాం, మనం ఏమన్నా కూర్చున్నాం అన్నమాట. డబ్బు ఇచ్చేసినాము, మనం చూసుకుంటా పోతా ఉంటాడు అంతే. ఎందుకని ఆయన విశ్వాసం, ఆయన తోడున్నాడు మనకి అంతే. ఈ ఒంటరిగా పోవాలంటే భయపడతాడు. మీరు ముందు అనుకోండి, ఏం భయం లే అన్నాడు మన తోడ, మనకి ఇంకేం భయం? మన జాగ్రత్త తీసుకుపోయి దాని బట్టి అయింది. మనకి ఏ సంబంధం లేదు. ఆటోలో తీసుకొని పోతాడా, నడిపి తీసుకొని పోతాడా, నాకే సంబంధం. ఆయన ఉంటారా మీరు అంతే. అదే మార్గదర్శి తోడు ఉంటే ఇవేవి మనం ఏం చేయదు. ఒంటరిగా వినాలనుకోండి, వీళ్ళు పక్కన ఎవరు ఉండే సమాజంలో ఏదో ఒకటి మాట అన్నారనుకోండి, అనగలుగుతారు. మీరు పక్కన ఉంటే అనగలుగుతారా అని అంటే ఇవ్వడం చెప్తున్నారండి. అంటే అర్థం కావడం కోసంగా ఇట్లా ఆచార్యపరంగా లౌకిక వారు అనుకోండి, మనకి మార్గదర్శి అవసరము. అవి ఉంటే ఇవేవి మనకి దరిదాపులో కూడా రావు అని కాకాది చెప్తున్నాడండి. ఇది మనకు కూడా ఇది వచ్చి ఒక ఆచారపరంగా అనుభవించుకోకూడదు, మన కుటుంబ పరం కూడా అనుభవించుకోవాలి, సమాజం పరం కూడా అనుభవించుకోవాలి. ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము, వాడు చేస్తున్నాడు కదా, శుభ్రంగా వాడు వేసా దేవస్థాన గమ్ముని కూర్చోాలి అనుకోండి, ప్రశాంతంగా ఉంటాం. అన్ని మనం చేసేటప్పుడు అనుకోండి, మనకి ఐడియాలు రాడు, మళ్ళీ వాడు ప్రసాయం రాస్తుంది, ఎలా చేయాలి అనేసి. దాన్ని మనకి ఎందుకు బాధ? వాడు ఎక్కడైనా వాడు చేస్తా ఉన్నాడు, ప్రసాదం కూర్చుంటాం. అందుకని ఇక్కడ సాధారణ కూడా అలా చేస్తున్నాడు. ఇవేమి చేయవు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా? నిగూఢంగా నన్ను ఆశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చని పరోక్షంగా బాబా చెప్పాడు. ఒక దీక్షితికి చెప్పాడు. ప్రతి ఒక్కరి బాగా చెప్పలే,
నన్ను ఆశ్రయించు ఏం చెప్పలే. నువ్వు నన్ను మార్గదర్శకంగా తీసుకుంటే నువ్వు గమ్యం చేరగలవు. మరి సాధనాపరంగా ఎంత ఉన్నతి తీసుకొచ్చాడు కాకా దీక్షితుని. దీన్ని బట్టి మనకు మార్గదర్శకం అవసరం, ప్రతి ఒక్కరిని అవసరమే. బిడ్డ పాలు తాగాలంటే కూడా ఒక మార్గదర్శకం అవసరమే. తల్లికి లేకపోతే ఏమన్నా పాలు తాగని తెలుస్తుంది, అప్పుడు తల్లి నేర్పిస్తుంది కదమ్మా. అంతే. మనకు నేర్పాలంటే తల్లి కావద్దా అంటే ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడు చిత్తం హ్యాపీగా ఉంటాడు. వాడు సైకిల్ నేర్చుకుంటున్నాడు కదా, మన నాన్నాడు అనుకోండి, బయట పోతాడు. ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాము, ప్రదేశానికంటే ఒక పుణ్యక్షేత్రం కావచ్చు, లేదా విహారయాత్ర కావచ్చు, లేదా కోణార్క కావచ్చు, సరే అనుకోండి. మనంగా పోయి ఇదేదో చూసుకునే దానికి ఒక గైడ్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక గైడ్ పెట్టుకుంటానే ఆ గైడ్ అంటే మన గైడ్ అన్నీ నేర్పిస్తాడు. ఎక్కడ ఏముందో వాడు చూపించగలడు. నాతోటి వాడు గైడ్కి డబ్బులు ఇచ్చిందనేసి చూస్తా, మనకి అర్థం కాదు. కోణార్కి వెళ్ళామంటే పూరికి అది ఉంది కదా, రథాలు అది ఉంది కదా, అది టైంకి అంతా ఉంటుంది కదా. మేము పోయినాము, చూసుకుంటా పోయినాం, అంతే. ఏమవుతుంది మా మహామఖానికి. వాడైతే ఈ చక్రం ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఉంది, దీనివల్ల ఎందుకు వచ్చింది, టైం చెప్తుంది అని చెప్పాడు కదండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శి ఎంత అవసరము. అది ఉంటే మనకు చింతకు తాగలేదు. ఎందుకు గైడ్ పెట్టుకుంటారు? ఒక విహారాత్రికి పోయినా, పుణ్యత్రికి వెళ్ళినా వాడు ఐడప్పుడు అడిగే అనుకోండి, వాడు స్పష్టంగా ప్రతి ఈ రాయి ఏమిటి, ఇది ప్రత్యేకత ఏమిటి అని అన్ని చూసుకుంటూ వస్తాడు. అది ఆధ్యాత్మిక. ఇప్పుడు భగవంతుడు అంటే మనకి ఏమర్థం అవుతుంది? సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసర్వుడు అని స్తోత్రం చెప్తున్నాము. అది మనకు అర్థం కావడం కోసంగా గైడ్స్ వీడు మహాత్ములంతా కూడా వీడు కూడా మేడం అవుతుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు అంటే బాబా అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు, సర్వసమర్థుడు అన్ని ఆయన చేయగలడు అంటే వీడి ద్వారా ప్రకటమైంది అనమాట. కాబట్టి వీడి ద్వారా నువ్వు మార్గదర్శి. వీడిని పట్టుకున్నావు అనుకోండి, ఎందుకంటే అనుభవపూర్వకంగా అనుభూతి చెందిన వాళ్ళు మహాత్ములంతా కూడా. దైవంతో పని పెడదామని ఒక సైంటిస్టులు ఉన్నారు, ఒక ఫార్ములా కనుక్కున్నాడు. ఆ ఫార్ములా కనుక్కుంటే ఆ ప్రకారంగా వస్తువు చేస్తే అవి తయారైపోతుంది. అలా కాకుండా నేను తనిగా చదువుకొని నేను ఆ ఫార్ములా చదువుకుంటే నాకు ఎంత కష్టం. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, అన్ని ప్రమాణంగా చేసి పెట్టేస్తున్నారు. దాన్ని పట్టుకున్నాం అనుకోండి, సూత్రాన్ని మనం సులభంగా దాటేయగలం, సులభంగా ఏ పని చేయగలం. అట ఈ లౌకికంగా. ఆధ్యాత్మికంగా సద్గురువుని ఆశ్రయించు. అలాగే అనుకోండి, మనకి అత్యంత సులభం, గ్రంథాల అవసరం కూడా లేదు. ఎందుకంటే గ్రంథాల సారాంశం అంతా వాళ్ళ యొక్క జీవితం. ఇప్పుడు తిరువళ్ళ వారు ఉన్నారు, కవి ఉన్నాడు, అవ్వయారు ఒక మహాత్ములు ఉన్నారు. మరి వాళ్ళు ఆలోచించుకున్నాం అనుకోండి, మనకి కష్టపడే సేవ ఉంటుంది. ఇప్పుడు అవ్వయారు యొక్క ఉద్దేశం ఏంటి? అంతటా శివుడు ఉన్నాడు అర్థం, భావం. మనకేం అర్థం కాకపోయా. అవ్వయారు యొక్క జీవితం చూసాం అనుకోండి, ఇది భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు అని అవ్వయారు జీవితంతో తీసుకోవచ్చు. అలాగే తిరువళ్ళ ఏమని చెప్పాడు? 4 జయిస్తే లోకాన్ని జయించినట్టు అన్నాడు. ఏదో పదవిలో చెప్తాడు కదండి, అంటే అర్థం తెలియదు, బాగా చెప్పాను. 4 చేస్తే లోకాన్ని జయించినట్టు అన్నాడు. ఇక్కడ 4 జయించడం అంటే రుచిగా తినడం మానడం కాదు, మాటని జాగ్రత్తగా మాట్లాడు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నోరు కంట్రోల్ పెట్టుకుంటావో ఈ లోకమంతా నీ పాదాలు ఉంటాయి. అంటే ఆయన మాట ఇప్పుడు మాట గుర్తుపెట్టుకున్నావు అనుకోండి. అందుకని మార్గదర్శి ఉంటే నువ్వు దేనినా దాటగలవు, దేనినా ఛేదించగలవు అని ఇండైరెక్ట్గా బాబా చెప్తున్నాడండి ఇక్కడ. అంటే దీని ద్వారా ఆయన పరోక్షంగా తన యొక్క నిజస్థితిని బాబా చెప్పాడు. అంటే ఈ మాటను పొందే బాధ్యం దీక్షితికి లభించింది. ఈ విధానం ఎవరికి చెప్పలేదు. హేమంత్ మందికి పారాయణ విషయం చెప్పాడు, హేమంత్ చెప్పినట్టు ఇంకోటి చెప్పలేదు. ఇట్లా ప్రతి ఒక్క కోణంలో మనం పరిశీలించామనుకోండి, మనకి మార్గదర్శి ఉంటే మనం వెళ్ళే గమ్యం సులభము. సరే, ఇవంతా ఎందుకండి? ఒక క్రికెట్ ఉంది, ఒక టెన్నిస్ ఉంది, ఒక ఫుట్బాల్ ఉంది. కోచింగ్ ఉంటే మేళ, కోచింగ్ లేకుండా మనం చేసుకునే మేళ.
కోచింగ్ ఉంటే మనం కూడా కష్టపడి చేయొచ్చు. కోచింగ్ ఉంటే ఈజీ. ప్రధానమనుకుంటున్నా మార్గదర్శనం ఎందుకు అవసరం అనే సంగతి. ఆటలో కోచింగ్లో క్రికెట్లో కావచ్చు, ఎన్నో ఆటపోట్లు ఉంటాయి, మెలకువలు ఉంటాయి. మన పుస్తకం మెలకువలు చదివామనుకోండి ట్రాక్ తప్పచ్చు. అలా కోచింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఏ వాదాలే, టైం ప్రకారం 7 పోయినా బ్యాట్ ఎత్తుకుపోయాం అనుకోండి, ఇలా ఏమని చెప్తాడు చేసుకుంటూ వస్తా ఉన్నాము. ఈ విషయం బాబా ఈ దీక్షితుడు చెప్పాడు. అంటే ఎవరికీ లభించని ఈ ఆధ్యాత్మిక ధనం అనేది ఈ దీక్షితుడికి లభించింది. కాబట్టి మన జీవితంలో దేనికైనా ఒక మార్గదర్శి అవసరం. అంటే అనుభవించిన వ్యక్తి మనకు అవసరం. అది ఏ కళలో కావచ్చు కాక, కళ డ్రీమ్ కాదు, పని. ఇప్పుడు మీరు ఉద్యోగంలో కావచ్చు సార్, మీ సీనియర్ నుండి సంప్రదించారనుకోండి, మీ పని ఈజీ. ఏదో టక్కని మిషన్ చెడిపోయింది, నువ్వు కలపెట్టుకుంటూ ఉండేదానికి అసలు చెప్పాడు అనుకోండి, ఇలా చేయాలని అనుకోండి, అయిపోయా, ఈజీ అయిపోతాం పని. అందుకే మన జీవితంలో ఇటు లౌకికంగా ఇటు ఆధ్యాత్మికంగా మనకి ఒక మార్గదర్శి అవసరము. ఆ మార్గం ఎలా ఉండాలి అని కూడా ఆలోచించాలండి. నేను కూడా ఇంకో మార్గం చెప్తా, ఇంకో మార్గం చెప్తాడు, అందులో మార్గదర్శిలే. ఆ మార్గదర్శి ఎలా ఉండాలి? సర్వజ్ఞుడై ఉండాలి, సర్వవ్యాపుడై ఉండాలి, సర్వసాపదై ఉండాలి. అటువంటి వాడిని ఆశ్రయించు. ఇప్పుడు కోచింగ్ అంటే ఎవరైనా కోచింగ్ పెడతారండి క్రికెట్లో? వాడు ఎంతో ప్రావీణ్యం ఉంటే తప్ప కోచింగ్ పెట్టరు. అంపైర్ కూడా అంతే కదండి. నేను అంపైర్కి పోతాను, నేను తీసుకుంటాను, వాళ్ళు ఏమన్నా తీసుకుంటారా? తీసుకోరు. నా అంపైర్కి నన్ను పెట్టుకున్నాను అనుకోండి, నేనేం చెప్తాను, నా బ్యాట్ పట్టిన శాతకాలు నేనే నేర్పిస్తాను. ఇంకా ఈరోజు మహాత్ముగా బాగా తిప్పాకుండా చెప్పి నన్ను అంపైర్కి పెట్టుకున్నాను, ఏం ఉపయోగం ఉంటుంది? ఇంత నిగూఢంగా బాబా ఈ దీక్షితుడికి ఎవరికీ దొరికిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రస్ఫుటం చేశాడు ఈ దీక్షిత్ పొందింది. అంటే ఒక్కొక్క సంఘటన ఈ దీక్షితులో, గత వారం మనం చెప్పుకున్నాము, వాళ్ళ కూతురు చనిపోతే, దీక్షిత్ కూతురే బాబా సరిధిలో చనిపోతే ఎలా స్పందించాడనే విషయం నిన్న చెప్పుకున్నాం. ఇట్లా ఒక్కొక్క పాటు దీక్ష తీసుకుంటే మనం ఆధ్యాత్మికంగా లౌకికంగా మనం ఉన్న స్థాయికి వెళ్ళగలము. ఇది ఈ సాయి గ్రంథం ద్వారా, ఈ దీక్షిత్ ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకున్నాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.